శ్రీ గురుభ్యో నమ. సమస్త భక్త మానవులకు తెలియజేయున్నది ఏమనగా, ఇవల్ల పవిత్ర ధనుర్మాస సోమవారం పురస్కరించుకొని సర్వేశ్వరాపుర దర్శనానికి వచ్చినటువంటి పరమ భాగవత భక్తవరేణులందరికీ కూడా సదా సర్వదా సర్వేశ్వరుడు సర్వకాల సర్వావస్థల యందు జ్ఞానాన్ని, యోగాన్ని, ధనమును, ధాన్యమును, సర్వసంపదలను ప్రసాదింపజేయాలని తెలియపరుస్తూ, సర్వేశ్వర దర్శనేన నభూతో నభవిష్యతి సర్వేశ్వర పురదివాసాయ నిత్య నిర్మల విశ్వభక్త వరప్రదాతారం శ్రీమద్గురుం భజే అన్నట్టుగా సర్వేశ్వరుని యొక్క దర్శనము చేతనే సకల కార్యములు సిద్ధింపజేయడం అనేటటువంటిది ఈ జీవితమునకు పరమాత్మని యొక్క అక్షర పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది, జీవాగ్రమణ యందు సరస్వతి శాశ్వతమైనటువంటిది, హృదయే లక్ష్మి నివాసమైనటువంటిది, లలాటే పార్వతి నివాసమైనటువంటిది. ఈ దేహాంతర్గత భూతములో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటటువంటి ప్రతి మానవుని దైనందిక జీవితంలో ఉంటాయి. అటువంటి వ్యవస్థీకరణను తెలుసుకునేటటువంటి భాగ్యం గురుతర తత్వం చేత పొందినటువంటి భక్తులకు అది శాశ్వతమై ఉంటుంది, కొంగు బంగారమై ఉంటుంది ఈ సర్వేశ్వరపుర పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రాలలో దర్శించుకున్నటువంటి జ్ఞానులకు, యోగులకు, ధ్యానులకు నిలయమైనటువంటిది. ఎందరెందరో తపస్సులు, యోగులు ఈ ప్రాంతానికి విచ్చేసి తపస్సును ఆచరించినటువంటి పుణ్యక్షేత్రం కన్నా ఎన్నెందరో ఉత్తమమైనటువంటి మార్గదర్శనానికి నాంది పలికినటువంటి ఈ యొక్క క్షేత్రములో దర్శించుకున్నటువంటి భక్తవరేణులకు ఒక విన్నపం ఏంటంటే, సర్వేశ్వరాపురంలో సర్వము కలదు. అష్టాదశ శక్తిపీఠములు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, శ్రీగిరి శేషాద్రినాథు, ద్వాదశ జ్యోతిర్లింగములు, అష్టలింగ క్షేత్రము, వీటినన్నిటిని కూడా ఒకే క్షేత్రం పైన నిక్షిప్తపరిచినటువంటి యొక్క క్షేత్రమే సర్వేశ్వరాపురం. ఏకశిలపైన త్రిశూలము ఆదిపరాశక్తి అంశస్వరూపంగా భావించి ఏకశిలపైన త్రిశూలాన్ని దర్శించుకోవడం, పంచవృక్షాల యొక్క ప్రతీకగా అపరాజిత వృక్షము, ఆర్యవృక్షము, జంబి వృక్షము, అశ్వత్థ వృక్షము, అత్తి వృక్షము, వీటిని వృక్ష రూపంలో దేవతలను దర్శించుకునేటటువంటి యొక్క పరమ భాగ్యం ఈ సర్వేశ్వరాపుర పుణ్యక్షేత్రంలో కలదు. శనీశ్వరుడు, నవగ్రహములు, పవిత్రమైన కోనేరు, అట్టి కోనేరులో దర్శించిన, స్పర్శించిన ఆ జలకాన్ని గంగాదేవిని తలపైన జలకరించుకున్న మన పావనమైపోతుంది. అటువంటి పావనాన్ని పరమోత్కృష్టంగా తెలుసుకోవాలనుకుంటే హరే హరేతి నామ్నవై శంభోచక్ర దర్శించ అన్నట్టుగా హరి అయినను శివ అయినను ఆ నామములను నిత్యము ఎవరైతే జీవాగ్రమణ యందు స్మరిస్తారో అటువంటి వారికి శివకేశవులు రక్షిస్తారని ఆదిశంకరుల వారు రచించిన శివానందల హరిలో చెప్పడం జరిగింది. హరే హరేతి నామ్నవై శంభోచక్ర దర్శచ రక్షిత బాహో మర్త్య శివేన పరమాత్మనః. అటువంటి మనుషులకు ఎలాంటి గ్రహ పీడలు రావని చెప్పడం జరిగింది. శివ నామ్నవై నిత్యం నిరంతరం నకాలముపదేశచ్చ సదా శుచీరయం. మనం ఎప్పుడైనాను ఎల్లకాలమైన శుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది శివనామం. అటువంటి శివనామాన్ని ఎవరు స్మరించినా శివమయం అయిపోతుంది అన్నమాట, హరినామం అయిపోతుంది. ఇటువంటి రుద్రస్వరూపాన్ని ఎవరు స్మరిస్తారో వాళ్లకు రుద్రస్వరూపమైనటువంటి జ్ఞానం ప్రాప్తి అవుతుంది. శంభోచక్ర దర్శచ రక్షితా బాహు మధ్య ఆ శివకేశవుల చేత అనేక మంది భక్తులు రక్షింపబడ్డారన్నమాట. అటువంటి యొక్క శివతత్వాన్ని నిత్యం స్మరించినటువంటి వారు ఉత్తములు, వారి ఉత్తమ జన్మమే ఉత్తమమాగును. అట్లాంటి యొక్క క్షేత్రానికి ఈ విశ్వంలో ఉన్నటువంటి భక్తిని తన మనసు యందు, ధ్యానము యందు, శ్వాస యందు, ధ్యాస యందు ఎవరైతే నిత్యము నిరంతరం స్మరిస్తారో వారి హృదయంలో భగవంతుడు శాశ్వతమై ఉంటాడు. అదే పుణ్యక్షేత్రములో మనసును నిర్మలం చేసేటటువంటిది, ఏకాంతాన్ని అందించేటటువంటిది
పరమజ్ఞానాన్ని ప్రసాదింపజేసే క్షేత్రమే సర్వేశ్వర క్షేత్రము. ఇట్టి క్షేత్రము లోపట ద్వారపాలకుల, నవగ్రహాలుల, కాలభైరవునుల ద్వారపాలకులై ఈ క్షేత్రాన్ని ఆవరణలో ఉండడం జరిగింది. మంచి వాతావరణంలో పవిత్రమైన క్షేత్రాన్ని దర్శించండి, తరించండి. శివనామము స్మరించే ముందు ఒకటి గుర్తించుకోవాలి, ఆ శివనామానికి ఉపదేశాలు లేవు. స్త్రీలైనను శూద్రులైనను ఎవరైనను ఆ నామాన్ని పవిత్ర హృదయంతో స్మరిస్తే అందరికీ రక్షింపబడుతుంది అని శివమహాపురాణంలో చెప్పింది. శూద్రైచ సంకీర్ణైరత్ర ముక్తిచ్చ నా కాంక్షితాన్యాస దీక్షా నా హోమచ్చ నా సంస్కారం నా తర్పణం నా కాలం నా ఉపదేశచ్చ. అంటే దానికి కాలము, సమయము, తిథి, గడియలు లేవు శివనామం స్మరించడానికి. ఎప్పుడైనాను ఎక్కడైనాను స్మరించవద్దు. ఎప్పుడైనా పవిత్రమైనగా ఉంటుంది శివనామం. అటువంటి శివనామాన్ని వాళ్ళు మనోమందిరమున స్మరించు, వాళ్ళ జీవాగ్రమణయందు కీర్తించి తరిస్తారని భక్తులందరికీ మంగళ శుభాశీర్వచనములు తెలియజేస్తూ ఆశీర్వచనం శుభం భూయాత్. ఓం తత్సత్. శ్రీ గురుభ్యో.